బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 8 రూపాయలు. ఉండి ఇస్తాను. చెప్తూనే ఉన్నాను వినకుండా నా వెంట పడతావేంటి? నువ్వేమన్నా నా మనస్సాక్షివా లేక సతీ సావిత్ర కూడా రావడానికి? వెళ్ళం అంటేనే న్యూ సెన్స్. డోంట్ ఫాలో, గో. ఏమయ్యా వెనకాలే వచ్చావు? ఇప్పుడు ఏం కావాలి నీకు? ముందుకు వచ్చేసావు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ తాగుడు అలవాటు తప్ప వేరే ఏ చెట్టు అలవాటు లేదు. నేను రేసుకు కూడా వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? 4 గుర్రాలు పరిగెడుతుంటే 40,000 మంది గొర్రెల్లా చూస్తూ ఉంటారు. ఆ 40,000 మంది పరిగెట్టినా కూడా ఒక్క గుర్రం కూర్చొని చూస్తుందా? మరెందుకు ఇంకా రేసు? వేస్ట్. కాబట్టి ఇది తప్ప నాకు ఇంకేది బెస్ట్ కదా. అది పడుద్దే నీ దగ్గర కూడా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ us సెలబ్రేట్. అరే బాగానే ఇమిటేట్ చేస్తున్నావు. అంటే చియర్స్. ఒరే దాదమ్మ, చియర్ చెప్పి కొట్టాలరా. చియర్స్. సార్, ఏంటి మన డాక్టర్ ఇలా తాగేస్తున్నారు? ఈయన డాక్టర్ కాదు, వాళ్ళ తమ్ముడు. తమ్ముడా? తేడాయే తెలియట్లేదు. ఆయన ట్విన్ బ్రదర్. ఇతని వల్లే ఆయనకు చెడ్డ పేరు. రా ఇతని ఇంట్లో డ్రాప్ చేద్దాం. సార్ సార్ ఎవడోరా నువ్వు? నన్ను ఎత్తుకుపోదామని చూస్తున్నా? షాపు వాడు అప్పుడే చెప్పాడు, మందు కొట్టిన అరగంటలో సైన్ పైకి వెళ్ళిపోతావు అని. ఆడు చెప్పినట్టుగానే జరుగుతుంది. వెరీ గుడ్. డాక్టర్ కళ్యాణి, రా ఇటు. ఏమిటిది? మీ అన్నయ్య హరిని అదుపులో పెట్టేవాళ్లే లేరా? తాగడానికి లిమిట్ లేదు? తాగడానికి ఇక్కడ వరకే లిమిట్. అంతవరకే తాగాను, అంతకు మేము తాగలేదు. డాక్టర్ ఏరి? మెడికల్ కాన్ఫరెన్స్ విషయంగా బయటూరికి వెళ్లారు. రేపటికల్లా వచ్చేస్తారు. బయటూరా? ఆ డాక్టర్ ఈ ఊర్లో వైద్యం చేయడా? మీ అన్నయ్య జాగ్రత్తగా చూసుకో. కళ్యాణి, వీడికి టిప్స్ ఇచ్చి పంపించు. తీసుకెళ్ళరా? మహేంద్ర, సారీ, నో డ్రింక్స్ ప్లీజ్. కంపెనీ మీటింగ్ లో అంటే ప్రోబిట్టాడు. ఇక్కడే ఉందయ్యా. నన్ను కంపెల్ చేయకండి ప్లీజ్ మహేందర్, నా కోసం. లేదమ్మా, నేను తాగనని రంజనికి మాట ఇచ్చాను. మాట ఇచ్చట మాటదే ఉందయ్యా. సద్దన్న మూట మందు నువ్వు మానేయగలవా? అది నీ వల్ల అవుతుందా అని. అసలు ఎవరండి రంజని? అదే కదా, అడగండ్రా. అదే కదా, ఎవరది? వెళ్ళామా? ప్రియురాలా? షట్ అప్. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఈయన పూర్తిగా చెడిపోయాడు. నిన్న కాక మొన్న వచ్చిన దానికి ఏమిటో మర్యాద? ఐ సే యు ఆల్ షట్ అప్. ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. కూతురు లాంటిదంటే సరిపోయిందా? ఈ సమాజం ఒప్పుకోవద్దు. సమాజాన్ని వదిలేయి. సభా కమిటీ మెంబర్స్ 4. అసలు మేము 4 ఒప్పుకోవద్దా? మీతో నాకేమిటి? నీ కూతురు అయితే ఏం చేస్తావు? మనసులో దురాలోచన లేకపోతే వెంటనే అమ్మాయికి పెళ్లి చేయి. పెళ్లి చేసేయ్. యువర్ ఇన్నోసెన్స్. నా మాటకి ఇంత విలువిచ్చారే. ఆయనకి ఏం చెప్పినా నేను వినాలి. నా నోటికి తాళం వేయడానికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇంకా అలంకారం పూర్తి కాలేదా? అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చారు. ఒక్క నిమిషం, ఇదిగో రెడీ చేసేస్తాను. ఇంత అలంకారంలోనూ ఒకే ఒక లోటు ఏమిటో తెలుసా? మధ్యపాపిడి లేకపోవడం. మధ్యపాపిడి తీసుకోవడం వల్ల ముఖం ఎంత అందంగా ఉంటుందో ఈ కాలం పిల్లలకి తెలియదు. మధ్యపాపిడి మీ ఆవిడతో సరి. ఇది ఈ కాలం పిల్ల కదా. నేను మధ్యపాపిడి తీసుకుంటాను. ఆయన పాతకాలం మనిషి, నువ్వు ఊరుకో.
నాన్సెన్స్. ఏ దుర్మార్గుడు రాశారో తెలియదు. నీకు అస్తమానం ఫిట్స్ వస్తాయట. అందుకు నిన్ను పెళ్లి చేసుకోవద్దని పెళ్లి కొడుక్కి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు. రాస్కల్స్. నా చేతికి వాడు గనక చిక్కితే వాడి గొంతును పిసికి పారేస్తాను. ఆ ఆకాశరామన్న ఉత్తరం నేనే రాస్తే? వాట్ డు యు మీన్? అది నేనే రాశాను. నువ్వా? ఎందుకు రాశా? ఈ పెళ్లి జరగకూడదని. ఏ పెళ్లి కొడుకు నచ్చలేదా? అయితే చెప్పు, వేరే వాడిని చూస్తాను. ఇంతకంటే బ్రహ్మాండమైన సంబంధాన్ని తెస్తాను. ప్రపంచంలో ఉన్న ఏ సుందరాగుణ్ణి తీసుకొచ్చినా నా నిర్ణయం మార్చుకోను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నాకు పెళ్లి చేసి నన్ను బయటికి పంపించాలనుకుంటున్నారు. నేను ఈ ఇంటికి దూరం అవ్వాలనుకోవడం లేదు. మిస్టర్, ఇది మా సొంత కారు. బయట బోర్ను వానా వటుడు. గెట్ అవుట్. మునివర్యులకే మోహం కలిగినప్పుడు మొదట హృదయంలో మోహం కలగడంలో ఆశ్చర్యం ఉంది. ఏడు ప్రశ్న ఇలా నువ్వే నవ్వుకుంటున్నావు? జ్ఞాపకం వచ్చింది, నవ్వాను. ఏం జ్ఞాపకం వచ్చింది? బయట బోర్ల వాన, వాటుడు. వెరీ ఫైన్, వెరీ ఫైన్. ఎవరు ఎవరు మృదంగం వాయించేది?
ఇంత బాగా మృదంగం వాయిస్తున్నావు నాకెప్పుడూ చెప్పనేలేదే. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీ గురువు ఎవరు? సంగీత సరస్వతి తిరిగే మీ ఇంట్లో నా గురువు ఇంకెవరు అయింటారు? సాక్షాత్తు మీరే. ప్రశంసలతోటే సరిపెడతారా? అంటే మీ శిష్యుల్లో ఎవరైనా బాగా వాయిస్తే ఇలాగే ప్రశంసిస్తారా? నాకు మాత్రం ఒట్టి మాటలేనా?